హాయ్ ఫ్రెండ్స్, పక్కా ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను పెద్ద రసం మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కలు కట్ చేయించుకొచ్చి ముక్కలు కూడా ఆరబెట్టేసుకుని తుడిచేసుకున్నాను. పెద్ద రసాలు ఎందుకు తీసుకున్నా అంటే నాకు చిన్న రసాలు దొరకలేదండి, అందుకని పెద్ద రసాలు తీసుకుని ఈ విధంగా చేసుకున్నాను అనమాట. పచ్చడి ఈ సంవత్సరం పెద్ద రసాలతో పెట్టి చూద్దామని. ఇలా ఈ గిన్నెతో 4 గిన్నెలు అయినాయండి ముక్కలు. అలాగే ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నాం ఆ గిన్నెతో సగానికి వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను. సగం వెల్లుల్లి రెబ్బలను ఒక ప్లేట్లో వేసేసుకుని సగం వెల్లుల్లి రెబ్బల్ని మిక్సర్ జార్లో వేసుకుని కచ్చబచ్చగా మిక్సీ పట్టుకొచ్చాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక గిన్నెతో కొలుచుకున్నాం కదా అన్ని, ఆ గిన్నెలోనే ఆయిల్ కూడా పోసేసుకోవాలి. ఇదిగోండి లీటర్ ఆయిల్ వచ్చిందనమాట ఈ గిన్నెతో. ఆ లీటర్ ఆయిల్ కూడా ముక్కల మీద పోసేసుకొని ఒక పెద్ద స్పూన్ తో పసుపు కూడా వేసేసుకొని బాగా ఈ ఆయిల్ పసుపు ముక్కలు పట్టించేసుకోవాలి. ఈ విధంగా పట్టించేసుకుని ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని దాంట్లోకి ఏ గిన్నెతో అయితే మనం ఆయిల్ కొలుచుకున్నాం ఆ గిన్నెకి సగానికి కొంటే కొంచెం తక్కువ ఉప్పు, సగానికి కారం, పావు వంతు ఆవు పొడి, ఆవాలు మిక్సీ పట్టుకున్నాను అనమాట, సన్న ఆవాలు. ఆ పొడి కూడా అందులో వేసేసుకొని మెంతి పొడి కూడా వేయించి పొడి చేసుకుని మెంతుల పొడి కూడా 2 స్పూన్లు, ఈ వెల్లుల్లి ముద్ద ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు అందులో వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఈ మామిడికాయ ముక్కల మీద ఈ ఉప్పు కారం అంతా వేసేసుకొని బాగా ఈ విధంగా కలిసేట్టు కలుపుకోవాలి. అడుగు నుంచి పైకి బాగా కలిసేదాకా స్లోగా నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఒక డబ్బాలోకి కొద్దిగా అడుగున ఆయిల్ వేసేసుకొని పచ్చడి ముక్కల్ని అందులో పెట్టేసుకోవాలి. డబ్బాకి నిండుగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని ఈ డబ్బా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే డబ్బాలో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మిగిలిన పచ్చడి కూడా అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. పెట్టుకుని 3 రోజుల పాటు ఊరనివ్వాలి ఈ పచ్చడిని. 3 రోజుల తర్వాత ఇలాగా ఒక పెద్ద బేసిన్ శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకున్న బేసిన్ లో ఈ పచ్చడిని అందులో వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేట్టు కలుపుకొని ఇంకొక పావు లీటర్ ఆయిల్ వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు జాడి అడుగును కూడా ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ పచ్చడిని అందులో పెట్టేసుకోవాలి. జాడీలో పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి చిన్న జాడీలో పెద్ద జాడీలోకి 2 జాడీల్లోకి వచ్చిందనమాట. పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇదంతా గ్రౌండ్ నట్ ఆయిలేనండి నేను వాడింది. అంతేనండి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవటమే. సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు పెద్ద రసాలతో పెట్టలేదు, ఈ సంవత్సరం పెట్టాను అనమాట. కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉండే ఆంధ్ర ఆవకాయ రెడీ అయిపోయింది.